ఏముంది, మందు లేదు, ఎనర్జీ లేదు. మంచి చెప్పరా, ఎనర్జీ వస్తుంది. పైసా నయ్యే ఏదో చేయండి, ఇప్పుడు వస్తాను. అమ్మా అమ్మా, వచ్చావా బాబు? అప్పుడనగా వెళ్ళావు, ఇప్పుడా రావడం? అబ్బా మొదలెట్టావా నీ ఉపదేశం? సరే కానీ నాకు డబ్బులు కావాలి. డబ్బులా? డబ్బులే, అక్కడ నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా డబ్బులు పార్టీలని దారబోసావు. ఆ డబ్బులు నీ ఐఏఎస్ చదువు కోసం మీ నాన్నగారు చాలా కష్టపడి దాచినవి బాబు. అబ్బా ముందే డబ్బులు ఇవ్వే. ఆడి పాడి జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, ఆడి పాడి జల్సా చెయ్యి. కోటలోన పగావి రాత్రిరంత గిరగది మందేస్తూ చిందేరా, చిందేస్తూ మందేరా, చుక్కల్లో పక్కేరా, పక్కేసి చుక్కేరా. మందేస్తూ చిందేరా, చిందేస్తూ మందేరా. అది జలసా చెయ్యి, జలసా చెయ్యి, ఆడి పాడి జలసా. నీకోసం చాలా వెతుకోరా. నువ్వు ఎంతకీ రాకపోయేసరికి చూసి చూసి మేమే అమ్మని దానం చేసాంరా. సారీరా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే, నన్నొదిలేసి ఎటుపోయావే. అమ్మా ఇకపై వినగలనా నీలాడి పాట, నీ పాడి జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివానమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. చెరిగింది దీపం, కరిగింది రూపం. అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం, నేనున్న లోకం. నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం.
జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరే ముసిరింది కలవర పెడుతోంది చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి ఓ అమ్మా, అమ్మా, నీ పసివాడమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. బాబు నువ్వు కష్టపడి చదివి ఐఏఎస్ పాస్ అవడమే నాకలా మీ నాన్నగారు కదా 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 ఐఏఎస్ పాస్ విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే ఉన్నా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏకాంతమున్నా నీ ధ్యాసలోన నిజమల్లే నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా కాలం కలకాలం ఒకలాగే నడిచేనా కలతను రానీకు కన్నంచనా కసిరే శిశిరాన్ని వెలివేసి కలలోన చిగురై నిన్ను చేరనా అమ్మా, అమ్మా, నీ పసివాడమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. అడుగే నీతోనే నడి చూస్తున్నా అద్దంలో నువ్వే కనిపిస్తున్నా నీలో ప్రాణం నా చిరునవ్వే అమ్మా, ఇకపై వినగలనా నీ మాట పాట. నువ్వంటే చిరుడాలి జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు తన దగ్గర చదువు ఉంది, ఉద్యోగం ఉంది, కావలసినంత డబ్బు వస్తుంది, కానీ ఒక్కటి తప్ప, అదే అమ్మ. అమ్మ ఉన్నంత వరకు బాధ్యత లేకుండా అమ్మ మాట పక్కన పెట్టి చెడు వ్యసనాల పేరుతో సగం జీవితం కోల్పోయాడు. అన్నీ సంపాదించేసరికి తోడుగా ఉన్న అమ్మ ప్రేమనే కోల్పోయాడు. సో ఫ్రెండ్స్, దేని విలువైనా అది ఉన్నంత వరకు, అది అమ్మైనా డబ్బైనా చివరికి జీవితమైనా. తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టే ప్రతి ఒక్కరిలో ఒక్కరైనా మారుతారనే మా ఈ చిన్న ప్రయత్నం.